బ్రేకింగ్ న్యూస్ శ్రీరామనవమి పర్వదినాన ఆకివీడిలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆయన అనుచరులు జనసేన నాయకులపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పండగ రోజున ఆలయ ప్రాంగణంలో ఇటువంటి హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయానికి పూజ కోసం వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఆయుధాలతో దాడి చేయడం వెనక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. భక్తులు నాయకులు ఉన్న చోట ఉద్దేశపూర్వకంగానే ఈ ఘర్షణకు దిగినట్లు అర్థమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు. దాడికి పాల్పడిన వ్యక్తులతో పాటు వారి వెనక ఉండి నడిపించిన సూత్రధారుల్ని కూడా గుర్తించాలన్నారు. బాధ్యులపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ దాడిలో గాయపడిన జనసేన నాయకులు కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు అనుచరులు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆకివీడిలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆయన అనుచరులపైన జనసేన నాయకులపైన జరిగిన దాడిని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని గుర్తించి కఠినంగా చట్టపరంగా శిక్షించాలంటూ పవన్ కళ్యాణ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం. సార్ రాజేష్, ఈ గొడవకు సంబంధించి ఎవరు దాడి చేశారు, వారి వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సూత్రధారులుగా ఎవరున్నారు అనే దానిపైన పోలీసులు ఏమైనా ఆధారాలు సేకరించగలిగారా? అసలు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసులు రంగంలో దిగారు. మధ్యాహ్నం శ్రీరామనవమి సందర్భంగా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడి సమీపంలోని పెద్దపేటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాముడి ఆలయంలో ఆ రాముడి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఇతర మతస్థులు ఒక్కసారిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అదేవిధంగా జనసేన కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో జనసేన కార్యకర్తలు కొంతమంది నేతలకు గాయాలయ్యాయి. కొంత ఉద్రిక్తతలు కూడా మధ్యాహ్నం నెలకొన్న నేపథ్యంలోనే ఆ ఘటన పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవిత్రమైనటువంటి శ్రీరామనవమి దినోత్సవం రోజు ఈ విధంగా దాడి చేయడం, పండుగ రోజు ఆలయం దగ్గర ఈ దాడి జరగడం వెనకాల కుట్ర కోణం ఉందంటూ పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆ కోణంలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ కోరారు. అత్యంత తీవ్రమైన ఘటనగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా పోలీసులు ఈ ఘటనలో ఎవరున్నా వాళ్ళని శిక్షించాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీలంతా కూడా రంగం దిగారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కెమెరాలో దొరికినటువంటి విజువల్స్ ఆధారంగా కొంతమందిని గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఈ ఘటనలో కొంత వాంటెడ్ గానే దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులు కూడా భావిస్తున్నారు. అంతేకాదు ఈ ఇష్యూ అనేది గత కొన్ని నెలలుగా నడుస్తుంది. అక్కడ దళితులు ఉన్నటువంటి ప్రాంతంలో రామాలయానికి సంబంధించిన విగ్రహం బయటపడ్డ ఆ విగ్రహానికి గుడి కడతానంటూ డిప్యూటీ స్పీకర్ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చెప్పడం, తాజాగా ఈ రోజు శ్రీరామనవమి కావడంతో అక్కడికి వెళ్లి విగ్రహానికి దండ వేసి వస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అందరూ చుట్టుముట్టి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది వాంటెడ్ గా ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే దాడి చేశారనేది ఎమ్మెల్యే వర్గీయులు కానీ అక్కడ ఉన్న స్థానిక టీడీపీ జనసేన నేతలు కూడా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం, పోలీసులకి కీలక ఆదేశాలు ఇవ్వడం, ఈ దాడి వెనకాల కుట్ర కోణం ఉంది అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు. ఇప్పుడు డీజీపీ కూడా పూర్తి స్థాయి సమాచారం అందిస్తున్నారు. డీజీపీ కూడా రంగంలోకి దిగి కేసు వివరాలు కూడా తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆకివీడిలో జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆకివీడిలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఈ రకంగా భక్తులపైన జనసేన నాయకులపైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుచరులపైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది పక్కా పథకం ప్రకారమే జరిగింది. కావాలనే ఈ రకంగా అక్కడ గొడవ సృష్టించారు. కావాలనే తమ కార్యకర్తలపైన కావచ్చు, భక్తులపైన కావచ్చు, కొంతమంది రఘురామకృష్ణంరాజు అనుచరులపైన కావచ్చు దాడికి పాల్పడ్డారు. ఎటువంటి వారైనా సరే దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి వాళ్ళ వెనక ఎవరున్నారు, అసలు ఎవరు ఈ దాడికి ప్రోత్సహించారు, వాళ్ళను ఎవరు దాడికి ఉసిగొల్పారు, వెనకాల ఎవరు సూత్రధారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి అంటూ పోలీస్ శాఖను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.